సో ఆమె ప్రస్తుతానికైతే జాగృతి కార్యకర్తలతోనే జాగృతితోనే నేను ముందుకెళ్తా. ఇంకేమన్నా ఆలోచన ఉంటే భవిష్యత్తులో చేయగలుగుతాం. ప్రస్తుతానికైతే జాగృతి అని చెప్పేసి ఇప్పుడు దీనికి ఇట్లా సస్పెండ్ చేయగానే సిద్దిపేటలో ఈమె ఫ్లెక్సీలు గాలబెట్టడం, తర్వాత హరీష్ రావు డౌన్ అని చెప్పేసి జాగృతి కార్యకర్తలు అవ్వడం. లోకల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి ఈ మంత్ ఎండింగ్లోనే. జూబ్లీహిల్స్లో ఇక్కడ ఒక ఉప ఎన్నిక జరగబోతున్నది. మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఉప ఎన్నిక జరగబోతున్నది. సో ఇదంతా ఇప్పుడు పార్టీ కొంచెం పుంజుకుంటుందనే సమయంలోనే మళ్ళీ ఇదంతా గందరగోళం. లోకల్లో మళ్ళా కింద క్యాడర్ డిస్టర్బెన్స్ అవుతారని చెప్పేసి పార్టీ వర్గాలలో చర్చ నడుస్తుంది. కానీ దీనికి పూర్తి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఇదంతా ఒక డ్రామా. సిబిఐకి ఎక్కడైతే అప్పగించారో సిబిఐకి ఆ ట్రాప్ అదంతా ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి కవిత ముందుకు వచ్చింది. కాబట్టి ఇక్కడ చర్చ నడవాల్సింది కవిత సస్పెండా, కవిత రాజీనామానా, ఇది కాదు. అసలు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏమైంది, కాళేశ్వరం ఇష్యూ ఆ సిబిఐకి అప్పగిస్తే సిబిఐ ఏం చేస్తుంది, ఏం చేయగలుగుతుంది, ఇష్యూ ఇక్కడ నడవాలి. ఇంకా అన్ని ఏవైతే ఈ ఫార్ములా కేసు కావచ్చు, ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా సిబిఐకి అప్పగించాలి అని చెప్పేసి బీజేపీ వాళ్ళ మాట. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది, ఇవి 4 భాగాలుగా పంచుకోవాలి. కానీ అట్లా పంచుకోకుండా కవిత గారికి తక్కువ ఇచ్చారు కాబట్టి ఇవి మొత్తం మళ్ళీ ముంగడికి తీసుకొచ్చింది, ఇవి మొత్తం ఉన్నది బయట పెట్టింది, తక్కువ వచ్చింది కాబట్టి ఇది పంపకాల గొడవ. ఏదేమైనా సిబిఐకి ఎంక్వైరీ చేస్తాను, దోషులను ఖచ్చితంగా పట్టుకుంటాం, వాళ్ళకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటున్నమాట. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకెవరు అఫీషియల్గా ప్రకటించలేదు, సస్పెండ్ చేసినారు, సైలెంట్ కూకున్నారు. దీని మీద మరి హరీష్ రావు ఏం మాట్లాడతాడు, కేటీఆర్ ఏం మాట్లాడతాడు, కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు, వీళ్ళ స్టంట్ ఏంటి, వీళ్ళ ఎత్తుగడ ఏంటి, ప్రత్యామ్నాయంగా కవిత గారు ఏం చేయబోతున్నారు అనేది కొంతకాలం అయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జాగృతి, మరి లేకపోతే జాగృతిని రాజకీయ పార్టీగా ప్రకటించబోతుందా? అవును, ఒకవేళ ఏమి సెట్ అవ్వకపోతే, ఏది వేరే పార్టీలకు జాయిన్ అవ్వకపోతే సొంతంగా పార్టీ పెట్టే అవకాశం ఉందా? అదే ఇప్పుడు జాగృతి అనేది ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఉందో, ఒక సంస్థ ఏదైతే ఉందో దాన్నే రాజకీయ పార్టీగా ప్రకటిస్తే అయిపోతుంది కదా, దాన్నే రాజకీయ పార్టీగా పెడితే అయిపోతుంది కదా. ఆల్రెడీ ఆమెకు ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో కొంత సభ్యత్వం ఉంది, ఆ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా బీసీ నినాదం ఎత్తుకుంటుంది, బీసీ నినాదం 42% లోకల్లో కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా జరగాలని చెప్పేసి ఇది అవుతుంది కదా. సో మరి తెలియదు ఇప్పుడు మనకు సర్పంచ్ ఎన్నికల వరకు ప్రకటిస్తుందా, ఆ తర్వాత ప్రకటిస్తారా, వచ్చే ఎన్నికల వరకు ప్రకటిస్తుందా, లేదంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో చేరుతుందా అనేది మనకు కొంత టైం అయితే మనం వేచి చూడాల్సింది. ఓకే, థ్యాంక్ యూ మధు.